మీ ప్రార్థన బట్టి, మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి ఇప్పటికే మన దయాక్షేత్రంలో పనులన్నీ కూడా విస్తారంగా ఆశీర్వాదకరంగా పనులన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఎవరైనా వెళ్ళొచ్చారా దయాక్షేత్రానికి? వెళ్ళిన వాళ్ళు ఉంటే చేతులెత్తండి. దయాక్షేత్రంలోకి వెళ్ళొచ్చాము అనేవాళ్ళు. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు సోమవారం నుండి స్టార్ట్ అవ్వండి. వెళ్ళి చూసి చిన్న ప్రార్థన చేసి వస్తూ ఉండండి. ఆల్రెడీ ప్రేయర్ బ్యాండ్ వాళ్ళు రోజు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక టెంట్ వేశారు. ప్రైజ్ లార్డ్. ఆ టెంట్ వేశారు, కింద పట్టేశారు, చుట్టూ ఏమంటారు సైడ్ వాల్స్ కూడా కట్టారు క్లాత్తో. దాని మధ్యలో కూర్చొని ప్రేయర్ చేసి వస్తున్నారు. వాళ్ళ కోసం ఇక్కడ నుండి ప్రత్యేకమైన బస్సులు, ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశాము. దాంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకొని మధ్యాహ్నానికి అలా వస్తూ ఉన్నారు. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అండ్ పనులు కూడా జరుగుతున్నాయి, చాలా విస్తారమైన పనులు. మీరు మీకు ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెడుతున్నారు మన తమ్ముళ్ళు. అక్కడ జరుగుతున్న పనులన్నిటిని కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో దాన్ని మీకు అప్లోడ్ చేస్తున్నారు. చూస్తున్నారని అనుకుంటున్నాను నేను. చూడడమే కాకుండా దానికోసం మీరు ప్రార్థన చేయాలని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాను. చాలా తక్కువ సమయమే ఉంది. ఈ తక్కువ సమయంలో ఆ పనులన్నీ కూడా దేవుడు చక్కగా జరిగించును గాక. హల్లెలూయా. కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చును గాక. సముద్రం అంత సమృద్ధి కావాలి, దేవుడు దయచేయును గాక. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా కార్యాలు చేయడానికైనా శక్తిగల దేవుడు. ఒక ఇల్లు కట్టుకోవడానికే చాలామంది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఫౌండేషన్ దాకా ఆగిపోయినాయి కొన్ని అయితే, పిల్లర్స్ పోసి ఆపిన వాళ్ళు మరికొందరు అయితే, స్లాబ్ వేసి అట్లాగే ఉండిపోయినాయి మరి కొన్ని అయితే. అట్లా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తక్కువ సమయంలోనే, ఒక నెల రోజులే, ఒక రకంగా చెప్పాలంటే ఒక నెల రోజులు ఆల్మోస్ట్ చాలు మరి దయాక్షేత్రంలో చక్కగా ప్రార్థనా మందిరం నిర్మించబడడానికి ప్రభుత్వ ఫౌండేషన్ అంతా అయిపోయింది. స్తంభాలు కూడా ఆల్మోస్ట్ చాలు నిలబెడుతున్నారు. రేపు ఇంకొన్ని నిలబెడతాం. ఆ తర్వాత దాదాపుగా 25వ తారీఖు, 26 ఆ టైం లోపల, లేకపోతే ఈ 28వ తారీఖు లోపల ఆల్మోస్ట్ అలా చర్చ్ పని అంతా కూడా పూర్తి అయిపోతుంది. మీరు ప్రార్థించాలని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాను. చాలామంది సహకరిస్తున్నారు. సో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీ ప్రేమ, అభిమానం, సహకారం లేకపోతే, దేవుని దయ లేకపోతే ఇన్ని పనులు చేయడం అది చాలా కష్టతరం. కానీ ఎప్పటికప్పుడు మీరు మీ అద్భుతమైన సహకారాన్ని, ప్రార్థన సహకారాన్ని, ఆర్థికంగా అనేక విధాలుగా మీరందరూ మీ సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారు. ఈ శుభరాత్రి మీ కుటుంబాలన్నిటిని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. బూందు బూందు మిలుకరు బంజాతా హే సాగర్ అనే ఒక పోయం ఉండేది నాకు. నేను చదువుకుంటున్నప్పుడు హై స్కూల్లో బూందు బూందు మిలుకరు బంజాతా హే సాగర్ అంటే ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తేనే సముద్రం అయిపోతుంది. కాబట్టి నేను ఈ పరిచర్యకి ఎలా సహాయపడగలుగుతాను? నేను ఒక సాధారణమైన కుటుంబం కాదని మనం అనుకోకూడదండి. మనం చేసే చిన్న సహాయం కూడా పరిచర్యలో ఒక్కొక్కరు చేసే ఆ నీటి బొట్టంత సహాయం సముద్రం అంత సమృద్ధిగా మారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించండి. ప్రభు ప్రేరణను బట్టి, ప్రభు ఆలోచనను బట్టి సాగిపోమని ప్రేమతో తెలియచేస్తున్నాను.